ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో యువతి కాలపు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. దేవుని విడలారా, దేవుడు తన మహిమలో మనందరి అవసరాలను ఆయన తీర్చేవాడై ఉన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో సత్క్రియ చేయు ప్రతివాడికి మహిమయు ఘనతయు సమాధానం కలుగుతుంది. పరిశుద్ధ వాక్యం సర్పిస్తుంది. ఎవరైతే సత్క్రియలు చేస్తారో దేవుడు వారికి తన మహిమను, ఘనతను, సమాధానమును అనుగ్రహిస్తారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో కానా అనే ఊరిలో యేసు మొదట సూచక్రియ చేసి తన మహిమను కనపరిచాడు. పిల్లల వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మహాదేవుడు రంగుమారు, రుచిమారు, వాసన మారింది. అలాగే దేవాది దేవుడు నీ పరిస్థితిని ఆయన మార్చుకున్నాడు. అద్భుతముగా మనిషివాడు దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమలో ఉదయకాలం మీ పరిస్థితిని మార్చేవాడు. మీ అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన విడిపించి ఆయన స్వస్థపరిచేటువంటి మహిమగల దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిపోతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాలం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాను. ఆయన ఎవరైతే ఉదయకాలం సమస్యల చేత ఉన్నారో వారి సమస్య నుంచి విడిపించండి. వారి అప్పు నుంచి విడిపించండి. వారి అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన వారిని స్వస్థపరిచి మీ మహిమలో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఉదయకాలపు ఉదయం నుంచి నాయన ఈ సాయంత్రం రాత్రి వరకు జరగబోయే ప్రతి ఆరాధన మీరు తోడే ఉన్నట్టు మీ దాసులైనటువంటి వారిని అభిషేకించండి. సంఘాలను పరిచయం మీరు ఆశీర్వదించిన ఆయన తండ్రి, సంఘ బిడ్డల్ని, దైవజనులు, వారి కుటుంబాన్ని, అలాగే ప్రార్థన ఇస్తున్నటువంటి ప్రతి వారిని మీరు గుట్టి స్వస్థపరచండి. నాయన మా దేశమును, మా గ్రామమును నాయన దీవించు, ఆశీర్వదించు. నీ పరలోకపు ఆశీర్వాదంతో ప్రభువా నీ బిడలైన వారిని దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.